జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమం జోరందుకుంది. రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి దమ్మన్నపేటలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి పర్యటించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ చేశారు. అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ సర్కారు నైజాన్ని ఎండగట్టారు. ఒక్కో వ్యక్తికి కాంగ్రెస్ సర్కారు ఎంత బాకీ పడ్డదో వివరించారు. 6 గ్యారెంటీలు 420 హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు గండ్ర వెంకట రమణారెడ్డి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేము రైతులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది. మరి ఇప్పటి వరకు గ్రామాలలో 100కి 60-70% మందికి రుణమాఫీ కాలేదు. కాబట్టి రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ విషయంలో కూడా ఈ ప్రభుత్వం మరి మాట తప్పినటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా మహిళా సోదరి మనులకు మేము అధికారంలోకి వస్తే ప్రతి నెల 2,500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తామని చెప్పేళ్ళు 22 నెలల నుంచి దాదాపు 55,000 రూపాయలు మరి రైతులకు ఇవ్వాల్సినటువంటి మరి 55,000 రూపాయలు రావాలి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 200 పెన్షన్ 1000 చేస్తున్నాం, 1000ని 2,000 చేస్తాం. కానీ వీళ్ళు అధికారంలోకి వస్తే 4,000 చేస్తామని చెప్పేళ్ళు మరి ఇప్పటికీ 22 నెలల నుంచి 44,000 రూపాయలు మరి బాకీలో పడ్డది. మరి వికలాంగులకు కూడా మొట్టమొదటిసారిగా 4,000 రూపాయలు మనం పెన్షన్ ఇస్తే 4,000 ఎట్లా సరిపోతాయా, 6,000 ఇస్తాం మేమని చెప్పేళ్ళు. మరి 22 నెలల నుంచి ఒక వికలాంగుడికి 44,000 రూపాయలు ప్రభుత్వం బాకీ పడ్డది. మొట్టమొదటిసారిగా పెళ్లి చేస్తే ఏ ప్రభుత్వం కూడా ఎవరు కూడా ప్రభుత్వం పార్టీలత్వం సహకారం అందించలే. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తే ఆడబిడ్డలు ఆకట్టుకోవడానికి తులం బంగారం ఇస్తామని చెప్పిండు. మరి మీ గ్రామంలో ఎంతమందికి పెళ్లిళ్ళైనా ఎంతమందికి ఈరోజు తులం బంగారం వచ్చిందంటే ఇప్పటి వరకు తులం బంగారం పెళ్ళైన ప్రతి ఇంటికి బాకీ పడ్డది ప్రభుత్వం. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. మనం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఉద్యోగాల మరి ప్రక్రియను మాత్రమే పూర్తి చేసి ఫోటోలు దిగిన తప్ప కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది ఏం లేదు. నిరుద్యోగ వృత్తి కింద ప్రతి వ్యక్తికి మరి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. 22 నెలల నుంచి 88,000 రూపాయలు బాకీ పడ్డది ప్రభుత్వం. విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పిండు. ఇప్పుడే వస్తూ ఉంటే మనం అడిగిన అమ్మ మీకు స్కూటీ వచ్చిందంటే మాకు స్కూటీ రాలేదని స్కూటీలు బాకీ పడ్డారు. విద్యార్థులకు భరోసా కార్డు కింద ఒక విద్యార్థికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, అవి బాకీ పడ్డారు. అదేవిధంగా బోనస్ ఈరోజు బట్లకు దొడ్డు బట్లకు సన్న బట్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. ఈరోజు ఆ బోనస్ కూడా దొడ్డుకి ఎగ్గొట్టిళ్ళు సన్నాలకు కూడా ఇప్పటికి 1,000 కోట్ల రూపాయలు రైతులకు బాకీ పడ్డది ప్రభుత్వం. అంతేకాదు భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పేళ్ళు. ఇప్పటి వరకు వాళ్ళకి వారి విషయంలో 12,000 రూపాయలు కూడా ఇవ్వడం లేదు. ప్రతి విషయంలో మాట తప్పడం వీళ్ళకు అలవాటు అయిపోయింది. కాబట్టి మనందరం కూడా ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రజల ద్వారానే ఈ ప్రభుత్వానికి ప్రశ్నించే విధంగా రేపు స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ప్రజలందరినీ కూడా మనం ఎడ్యుకేట్ చేసి మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా మీరందరం కూడా సహకరించే విధంగా ముందు